దాంట్లో నాయకులు ఏం సమన్వయం చేయాలి? దాంట్లో వెళ్ళి జనం దగ్గరికి ఏం చెప్పాలి? మీ జావు మీరు జావండి, అది మా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఇదని చెప్పాలా? ఫీజు రియంబర్స్మెంట్ అవి రెండే కదా సామాన్యుడికి మధ్య తరగతి లైఫ్. అవి రెండు విఫలం అవుతుంటే జనం దగ్గరికి వెళ్ళి మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మా పార్టీ స్ట్రాంగ్గా ఉంది, మీకోసం కష్టపడుతోంది, రాత్రి పగలు పని చేస్తున్నాం, చెమట ఒడుస్తున్నాం అంటే ఎవడవడమన్నాడరా అంటారు. మొక్కజొన్న విత్తనాలు కేంద్రానికి లేఖ రాశాం, మిర్చి కేంద్రానికి లేఖ రాశాం, పొగాకు కేంద్రానికి లేఖ రాశాం, టమోటా కేంద్రాన్ని అడిగాం, మామిడికాయలు కేంద్రాన్ని అడిగాం. ఇంకేం దాడు సమన్వయం చేసుకునేది? వెళ్ళి ఏమని చెప్పాలి? మామిడి రైతు అక్కడ అడుగుతుంటే మేము కేంద్రానికి లెటర్ రాసాం ఓ అని చెప్పాలి. అదే సమన్వయం చేసుకునేది. ఏం చేసుకోమంటారు సార్ అంటారు, నెలకి తీసుకోమంటారని అడుగుతాడు. నిన్ను కానీ ఎన్నుకుంది మేము కేంద్రాన్ని కాదు కదా. ఇది ఇట్లుంటాయి వీళ్ళ సమన్వయం అంతా కూడా. అంటే భయం ఉందా? ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు, సంక్షేమం గురించి అడుగుతారని అందుకే వెళ్ళట్లేదా? వాళ్ళే చెప్పారు కదా బాబు గారితో మీటింగ్లో కూడా, పెన్షన్లు అడుగుతున్నారండి అని. అనగానే వెంటనే బాబు గారు రూట్ మార్చేస్తారు. రైట్, మనం జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నాం, మీకు అర్థం కావట్లేదు, చెప్పడం చేత కావట్లేదు మీకు అంటారు. అదే కదా. ఈయన మాట్లాడినప్పుడు పాపం ఎవడో నోరు మూసి కూర్చుంటాడు జనం. మైకులు ఇవ్వమనండి జనాలకి, ఏమా నీకు పెన్షన్ ఓ ఇచ్చాం కదా, ఇచ్చిన వాళ్ళతో కాదు మాట్లాడించాల్సింది.